ప్రెషర్ ఎక్కువ అవుతుందా? మీరు ప్రెషర్ ఎక్కువ తెస్తున్నారా? అంటే ఇక లేకపోతే మేము మా పద్ధతిలో మేము ఆడతామని చెప్తున్నాం. వాళ్ళు ఇస్తే చేస్తాము, ఇవ్వకపోతే వారి ఇష్టం. వ్యాపారం కదండి, వారికి ఇష్టం, వారికి మాకు ఇష్టమైతే. ఇన్ కేస్ వాళ్ళు పర్సెంటేజ్ ఇవ్వకపోతే మా సినిమా ఆ రోజు ఏ సినిమా దొరికితే ఆ సినిమా వేసుకుంటాం. ఏది దొరకకపోతే ఇప్పుడు కూడా బంద్ అవుతుంది, మన అప్పుడు కూడా బందే ఉంటుంది థియేటర్. మేము బంద్ అనే మాట అనము, పర్సంటేజ్కి ఇస్తే మాత్రం వేసి పెడతాం. అంటే రెంటల్‌కి, పర్సెంటేజ్‌కి మీకు వస్తున్న నష్టం ఏంటి సార్? అసలు ఏం జరుగుతుంది? రెంటల్ అనేది ఫిక్స్‌గా ఉంటుందమ్మా. ఆ రెంటల్ అనేది ఫిక్స్ కూడా ఇస్తలేరు. రెంట్ ఆర్ పర్సంటేజ్ అని అగ్రిమెంట్లో రాస్తున్నారు. సపోజ్ 40,00,000 రూపాయలు వచ్చినప్పుడు ఉదాహరణకు 2,00,000 నాకు అద్దెచ్చి 35,00,000 వాళ్ళు తీసుకెళ్తారు. అదే 40,000 గ్రాస్ వచ్చిందనుకోండి ఒక వారానికి ఒక సినిమాకు, చెరి 20,000 అంటారు. అక్కడ మేము విపరీతం దెబ్బ తింటున్నాం. కాబట్టి రెంట్ ఆర్ పర్సంటేజ్ అనేది తీసేయాలి, ఓన్లీ పర్సంటేజ్ ఆడాలి. పర్సంటేజ్ మా పక్కన మల్టీప్లెక్స్లు ఇస్తున్నారు. మల్టీప్లెక్స్ కంటే కూడా మా సింగిల్ స్క్రీన్ గ్రాస్ ఎక్కువ వస్తుంది, నెట్ ఎక్కువ వస్తుంది. ప్రభుత్వ పన్ను పోను నెట్ కూడా మా దగ్గర ఎక్కువ వస్తుంది. మరి మల్టీప్లెక్స్ కంటే కూడా ఎక్కువ వచ్చినప్పుడు మాకు ఎందుకు ఇస్తుంది, ఎందుకు ఇబ్బంది పడతారో. మేము ఇంకోటి కూడా చెప్పినాం, మల్టీప్లెక్స్లో 50% ఇస్తారు, చెరసగం తీసుకుంటుంటారు. మేము 60% మీరు తీసుకొని మాకు 40 ఇవ్వని మేమే చెప్తున్నాం. కాదుకూడదంటే కూర్చొని ఒక 2% అటు ఇటు అన్నా కూడా మేము సుముఖంగానే ఉన్నాం. అంటే ఇన్ని రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి సార్. జరుగుతూనే అంటే ఉన్నాయి. మీకు ఎలాంటి వర్షన్ వినిపిస్తూ ఉంటారు? ఈ వాళ్ళు విషయానికి ఏమంటారంటే వచ్చేసి? కాలయాపన కొరకు గ్రేడింగ్ అంటున్నారు. అక్కడ ఇంకొక రాష్ట్రంలో ఏదో 60%, 70% 2 వారాలు ఇస్తున్నట్టు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. కానీ మెయిన్ పాయింట్ మీద రావట్లేదు. ముందు పర్సంటేజ్ అంటూ ఇస్తామని వచ్చేది. ఇప్పుడే రీసెంట్గా జస్ట్ నిన్ననే ఒక లెటర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు రాశారు. 3 వారాల తర్వాత 3 వారాల లోపల తెలుసుకుందాం, పర్సంటేజ్ ఆడదాం. మేము 3 వారాల టైం లేదు మాది. ఆల్రెడీ మేము జర్నీ స్టార్ట్ అయింది మాది. ఆల్రెడీ మార్చి నుంచి మేము పర్సంటేజ్ ఆడుతున్నాం. ఇప్పుడు కూడా మీరే నిర్ణయం తీసుకొని ఒక పేపర్ మీద సైన్ చేసి ఇస్తే దాన్ని బట్టి కొత్త విధానానికి పోదాం. లేదంటే ఇది ఒక్క సినిమాకి ఏమైనా ఎగ్జిబిషన్ కావాలంటే మళ్ళీ మా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. ఒక డేట్ వేసి ఫిక్స్గా ఇచ్చేస్తే సరే ఇన్ని రోజులు వదులుకున్నాం కదా, ఇంకొకటి కూడా వదులుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు డేట్ వేసి ఇవ్వకుండా 3 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. రేపు ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా మాకు భయంగానే ఉంది. 3